రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్కు చెందిన శ్రీకాంత్ను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు సిరిసిల్ల పోలీసులు తెలిపారు. ఈ నెల 19న ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు నడిపిస్తున్న డ్రైవర్ తన కారుకు దారి ఇవ్వలేదని ఆరోపిస్తూ శ్రీకాంత్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఆర్టీసీ డ్రైవర్ బాలరాజును కొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాజన్న సిరిసిల్ల ఎస్పీకి ఫోన్ చేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వల్లంపట్ల గ్రామంలో నిన్నటి రోజున ఆర్టీసీ డ్రైవర్ పై దాడి జరిగిందని మనం వైరల్ అవ్వడం చూశాము. సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన ఇట్టల శ్రీకాంత్ అనే అతను వల్లంపట్ల నుండి కారులో ఫ్యామిలీ తోటి తన ఊరికెళ్తుంటాడు. అదే సమయంలో బస్సు అపోజిట్ లో వస్తుంది. ఆ క్రమంలో బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్లి మళ్ళీ కారు దింపుకొని వచ్చి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది. కాలుతోటి తన్నడం, చేతితోటి కొట్టడం జరిగింది. పిట్టల శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము.